మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగానుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. ఎడారిలో ప్రవాహములు. ప్రభువునందు విశ్రమించి ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండుము. కీర్తనలు 37:7. నీవు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టినను ఇంకనూ బదులు రాలేదా? ఏమీ కదిలినట్లు కనబడలేదని విసిగి ఉన్నావా? ఇంకెందుకులే అని విడిచిపెట్టని ఉద్దేశంతో ఉన్నావా? ఒకవేళ నీవు సరైన మార్గంలో కనిపెట్టలేదేమో. ఆయన నిన్ను కలుసుకొనగల మార్గమున నీవు లేకపోవచ్చు. సహనంతో కనిపెట్టు. రోమా 8:25. ఓపికతో కనిపెట్టుట కలవరమును దూరపరచును. ఆయన వస్తానన్నాడు గనుక ఆయన సన్నిధి ఎంతో, ఆయన వాగ్దానమును అంతే. సహనము నీ ఏడుపును నిలిపివేస్తుంది. నీవెంకనూ ఎందుకు ఏడుస్తున్నావు? నీ అవసరత నీకంటే బాగుగా ఆయనకే ఎరుక. ఇంత ఆలస్యం వలన ఆయన తన ఉద్దేశం నెరవేర్చుకొని తాను మరింత ఎక్కువ మహిమ పొందనున్నాడు. సహనము స్వకార్యములను తీసివేయును. ఆయన చేయు కార్యము నీవు నమ్మాలనే. యోహాను 6:29. నీవు నమ్మినప్పుడు అంతా సరిగానే ఉన్నట్లు తెలుసుకుంటావు. సహనము మన కొరతలన్నిటినీ తీసివేయును. దైవ చిత్తం కంటే నీ కోరికే నీలో బలంగా పాతుకొని పోయి ఉండొచ్చు. అందుకు నీ సహనము, ఆయన ఆలస్యము ఆవశ్యకము. బలహీనపరచు స్థితి నుండి సహనం నిన్ను దూరపరచును. ఆలస్యం చేయుట కంటే దానిని జరగనిచ్చినచో దేవుడు సిద్ధంగానే ఉండును గాని నీవును సిద్ధంగా ఉండాలి కదా. సహనం నిన్ను నిలకడగా ఉంచును. దేవుని పునాదులు స్థిరమైనవి. ఆయన సహనము మనలో ఉన్న ఎడల మనము కనిపెట్టుచున్న కాలమంతటిలోనూ స్థిరంగా ఉంటాం. సహనము ఆరాధించుటకు నడుపును. స్తుతితో కూడిన సహనము ఆనందంతో కూడిన దీర్ఘశాంతముగా ఉండును. కొలసి 1:11. వీటన్నిటిలోనూ ఓర్పు తన క్రియ కొనసాగించును. యాకోబు 1:4. ఆంతర్యమందు పాఠములను నేర్చుకొనుటకై అగ్నిజ్వాలలో నీవు మండుచున్నప్పుడు గట్టిగా అక్కడే అలాగే నిలువు. ఓర్పు తన పరిపూర్ణ క్రియను నీలో జరిగించును.